చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. హాయ్ అండి, బాగున్నారండి? కోనసీమ అనుష్ కిచెన్. అరటికాయ బజ్జీ చూడండి ఎంత బాగున్నాయంటే. శుభ్రంగా 2 అరటికాయలు తీసుకుని బాగా కడిగేసుకోవాలండి. నేను ఒక్క అరటికాయతోటే వేసానండి, బజ్జీలు ఎక్కువైపోతాయని మాకు. ఇంకొకటి కూరకి నేను కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ అరటికాయ ఎప్పుడు కూడా రౌండ్గా కట్ చేయకూడదండి. మనం కట్ చేసుకోవడంలోనే ఉంటుంది. అది ఒక రాస్గా కట్ చేసుకుంటే బాగా పెద్దగా వస్తాయండి, బాగుంటాయి. మనం తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు, నిమ్మకారం అంటారు కదా, నిమ్మకాయ అన్నీ వేసుకుని పెట్టుకుంటాం కదా, అలాగా పెద్ద అరటికాయ తీసుకున్నాను ఒకటి. చూడండి ఇలా క్రాస్గా కట్ చేసేసుకున్నానండి. మనం కావలసినంత శనగపిండి కొలతలు ఏమీ అక్కర్లేదు. ఒక అరటికాయ కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఒక హాఫ్ తీసుకున్నానండి, సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మనం మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం అరటికాయ ఇలా ములుగుతుంది కదా, అలాగా మనం కలిపేసుకుంటే సరిపోతుందండి. చిక్కగాను అలా దగ్గరగా కలిపేసుకోవాలండి. నేను అస్సలు తినే సోడా ఎప్పుడు వాడనండి, అది ఇప్పుడు ఇంట్లో ఉండదు కూడా మాకు, ఎప్పుడు వాడనండి. ఇదిగోనండి ఇలా కలిపేసుకున్నాను అంతే. మనం ఈలోపు ఉల్లి కారం కూడా పక్కన పెట్టుకోవచ్చు. కళాయి పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఇలాగ అటువైపు ఇటువైపు కూడా చిక్కగా అలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా డబల్ కూడా ఏమీ వేయనండి, నేను డబల్ వేసినట్టుగానే వస్తుంది. మనం కొంచెం చిక్కగా వేసుకుంటే కనుక, చాలామంది డబల్ వేసుకుంటామంటారు, అలాగే ఏం అక్కర్లేదు. ఒక్క రౌండ్లోనే అరటికాయ బజ్జీ చాలా బాగుంటుందండి. మొత్తం చూడండి, మొత్తం ఒక అరటికాయకి ఎన్ని బజ్జీలు వచ్చినాయో చూడండి. ఇలా వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. స్టవ్ స్పీడ్గానే ఉడకాలి అరటికాయ, ఎందుకంటే మనం తాటగానే చక్కెరలా కోసేసుకున్నాం కాబట్టి అరటికాయ తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట లోపల. అంతే అండి, బజ్జీలన్నీ కూడా ఇలాగా తిరగమరగా వేసేసుకుంటాం. వర్షం వచ్చింది కదండి, వర్షానికి మా వారు బజ్జీలైనా పకోడీ అయినా ఏదోటి వండమన్నారన్నమాట ఈరోజు. అందుకని శనివారం కదండి, ఇంకెలాగన్నా సాయంత్రం టైంలోనండి స్నాక్స్ వండాను నేను 5 గంటలకి. ఉల్లికారం కూడా చాలా బాగుంటుందండి. బజ్జీలన్నీ ఇలా తీసేసుకుని ఒక అరటాకు కోసుకు తెచ్చుకున్నాను, మా గార్డెన్లోది తీసుకుని వచ్చి ఇలాగ నూనె అన్నీ ఉడకపెట్టేసిన తర్వాత అదిగోండి చూడండి ఎన్ని బజ్జీలు వచ్చినాయి ఒక్క అరటికాయకి. ఉల్లికారం అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు రజంలాగా కట్ చేసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకున్నాం. దానిలో నిమ్మకాయ వేసుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే పులుపుకి చాలా బాగుంటుంది కదా. అరటికాయ బజ్జీ మామూలుగా తినేదానికంటే ఇలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు వేసుకునండి, సాల్ట్ వేసుకుని ఇలా దగ్గరగా అరటికాయలు ఇలా కోసేసుకోవాలండి. మధ్యలో కోసుకోవాలండి మనం అరటికాయని ఎప్పుడు కూడా మధ్యలో కోసుకుని. ఉల్లికారం అంటాం కదా, దీన్ని తయారు చేసి పక్కన పెట్టుకున్నదాన్ని ఉల్లికారం అంటున్నాను నేను. అదిగోనండి అలా పెట్టేసుకుంటామే. అంటే కొంచెం నాకు వీడియో తీయడం కుదరలేదండి, ఎడమ చేతితో సెల్ల పట్టుకున్నాను, అందుకని మీకు సరిగ్గా ఇక్కడ చూపించలేకపోయాను. చాకుతో మనం ఇలా అరటికాయని అయిపోయిన బజ్జీలు ఎప్పుడు కూడా చాకుతో ఇలా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు అన్నీ అలా పెట్టేసుకోవాలండి. చూసారండి, వేడి వేడి అరటికాయ బజ్జీ గుమగుమలు ఆడిపోతున్నాయండి. స్నాక్స్ లాగా సాయంత్రం టైంలో తింటే చాలా బాగుంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ స్నాక్స్ తయారవుతాయండి మనకి. అరటికాయలు చట్నీ అస్సలు ఏం అక్కర్లేదు, కావాలంటే